చాలా తక్కువ కాలంలో బోలెడు సినిమాలు చేశారు. ఇప్పుడు కూడా సైమల్టేనియస్‌గా 'విశ్వ' గారి ఫ్యాక్టరీలోని సినిమా వస్తుందంటే అందరూ కొంచెం ఒక యాంటిసిపేషన్‌తో ఎదురు చూస్తారు. కారణం బికాస్ ఆఫ్ హిస్ ఇన్నోవేటివ్ ఐడియాస్. వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ 'విశ్వ' గారికి నచ్చుతాయి అనే దాని మీద ఇంకా మేము నాడి పట్టుకోలేకపోయాం. నాకు ఒక పాన్ వరల్డ్ మూవీస్ తీయాలన్నది స్ట్రాంగ్ ఇంటెన్షన్ అయితే ఉంది. పాతకాలం చెప్పేవారు కదా, ప్రొడ్యూసర్ వెళ్ళి డైరెక్ట్‌గా అన్నీ చూసి ఆచితూచి కాస్ట్యూమ్స్ నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అని. అది కంట్రోల్ చేయాలి, కాస్ట్ కంట్రోల్ చేయాలి. కాస్ట్ కంట్రోల్‌కి. బట్ మీరు ఇప్పుడు యూ డోంట్ డూ దట్ విశ్వ గారు. అది ఇట్స్ టూ మచ్ ఆఫ్ ఏది ఎక్కువ రిస్క్ సార్ మీకు? టెక్నాలజీ అది కొట్టిన పిండి మీరు, ఒకవైపు సినిమా ప్రొడక్షన్. టెక్నాలజీ రిస్కే కాదు. అనతి కాలంలోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనగానే దేర్ ఇస్ అ బజ్. ఒకటి మీరు న్యూ ఏజ్ కొంచెం కొత్త కొత్త ఫిల్మ్ మేకర్స్కి అవకాశాలు ఇస్తారని ఒక ఫీలింగ్. రెండోది సరే పాత వాళ్ళకే ఇచ్చినా కొత్త రకం కథలు చెప్తారని ఒక ఎక్స్పెక్టేషన్. మిస్టర్ బచ్చన్ మీకు వర్కౌట్ అవ్వలేదు యాజ్ పర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆబ్వియస్లీ. ఎవ్రీథింగ్ యాజ్ ఎ లెసన్. టెల్ us about Raja Sab sir. We are all waiting to hear more. మీకు అక్టోబర్ నుంచి విల్ స్టార్ట్ సేయింగ్ ద మెటీరియల్ అబౌట్ ద మూవీ. అంటే ఆస్పైరింగ్ స్టోరీ టెల్లర్ వచ్చి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నారా న్యూ కమర్స్ వస్తే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మంచి స్క్రిప్ట్ ఉంటే అవకాశాలు ఇస్తారా? ఇట్స్ నాట్ ఎ ఈజీ గేట్ టు ఎంటర్. చాలా మంది అప్సెట్ అవ్వచ్చు. యూ హ్యావ్ అంటే మీడియాలో మీ ప్రవేశం ఉంది అయితే. నేను చెప్పకపోవడం బెటర్ దాని గురించి. కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ డిఫరెంట్ సెట్టింగ్, యుఎస్లో ఒక కంఫర్టబుల్ కాంట్రవర్సీ ఫ్రీ సరౌండింగ్స్ నుంచి ఇక్కడ ఇండస్ట్రీలో వచ్చి పడ్డాం. ఎవడో మెసేజ్ పెడుతుంటారు. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. టెక్నాలజీ రంగం ఒకవైపు, సినిమా రంగం, రెండు ఒకదానికి సంబంధం ఉండదు, కానీ రెండిట్లో తన పాగా వేసి ప్రూవ్ చేసుకుని అనతి కాలంలోనే ఇన్నోవేటర్ అని ఒక బిరుదు తెచ్చుకున్నారు. అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండ్ టెక్నాలజీ క్రియేటివ్ ఇన్నోవేటర్ టీజీ విశ్వప్రసాద్ గారు. అండ్ చాలా తక్కువ కాలంలో బోలెడు సినిమాలు చేశారు. ఇప్పుడు కూడా సైమల్టేనియస్గా 'విశ్వ' గారి ఫ్యాక్టరీలోని సినిమా వస్తుందంటే అందరూ కొంచెం ఒక యాంటిసిపేషన్తో ఎదురు చూస్తారు. కారణం బికాస్ ఆఫ్ హిస్ ఇన్నోవేటివ్ ఐడియాస్. లెట్స్ స్పీక్ విత్ హిమ్ అబౌట్ హిస్ జర్నీ. విశ్వ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండి. హలో అండి. హౌ ఆర్ యూ? గుడ్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఇక్కడ యూర్ షట్లింగ్ బిట్వీన్ యూఎస్ అండ్ ఇండియానా? ఇక్కడే ఉంటున్నారా? ఈ మధ్యలో కొంచెం ఇండియాలోనే ఎక్కువ ఉంటున్నాను ఈ మధ్య. చాలా అఫ్ కోర్స్ మీ గురించి ఆల్రెడీ కొంత ఆడియన్స్కి తెలుసు, మాకు తెలుసు. మీరు యూ కేమ్ ఇన్ హౌ యూ కేమ్ ఇన్ టు సినిమా అండ్ ఆల్ దట్ అని. బట్ వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ 'విశ్వ' గారికి నచ్చుతాయి అనే దాని మీద ఇంకా మేము నాడి పట్టుకోలేకపోయాం. ఏంటంటే మీకు నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పినాను. ఫస్ట్లో అంటే నాకు నచ్చిన స్టోరీలు అనే దానికన్నా నాకు అవైలబుల్ స్టోరీస్ ఏమి అనేది ఉంటుంది అంతేనా? ఫస్ట్. అంటే ఫర్ ఎనీబడి, అన్లెస్ నేనే డైరెక్టర్ అనుకుంటే నాకు నచ్చిన స్టోరీని పట్టుకొని హౌ ఐ కెన్ మేక్ ఇట్ అన్నది వస్తుంది. నాకు ఒక పాన్ వరల్డ్ మూవీస్ తీయాలన్నది స్ట్రాంగ్ ఇంటెన్షన్ అయితే ఉంది. ఆ ప్లాన్ ఉంది, ఎగ్జిక్యూషన్ ప్లాన్ కూడా ఉంది. దానికి వెళ్ళాలంటే ఐ నీడ్ టు బిల్డ్ బిల్డింగ్ బ్లాక్స్ అంటారు. అవును అవును. సో ఆ బిల్డింగ్ బ్లాక్స్లో నాకు ఐ నీడ్ టు గెట్ ఏ ఎస్టాబ్లిష్డ్ మార్కెట్ ఇన్ సర్టెన్ మార్కెట్స్. అవును, కరెక్ట్. హాలీవుడ్ బ్యారియర్ ఈజ్ 100 times హైయర్ దెన్ టాలీవుడ్. ఒకప్పుడు బాలీవుడ్ బ్యారియర్ ఈజ్ 10 times హైయర్ దెన్ టాలీవుడ్ ఉండేది. బట్ ఇప్పుడు అది కొంచెం అక్కడ డిస్టర్బెన్సెస్ అయ్యి మనకి ఇట్ ఈస్ వేర్ గెటింగ్ ఈజియర్ యాక్సెస్. ఈ రెండు మార్కెట్లో ఒక సైజ్ వస్తే కానీ వీ కెనాట్ గో ఇన్ లార్జర్ గ్లోబల్ మార్కెట్. సో నా టార్గెట్ ఆల్వేస్ టు డూ ఏ గ్లోబల్ మూవీస్ అన్నది. వాటికి కావాల్సిన కాన్సెప్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేస్తున్నాను. ఈ మధ్యలో ఐఎమ్ ఆల్సో డూయింగ్ ఆల్ ద రెగ్యులర్ కమర్షియల్ మూవీస్. రైట్ రైట్ రైట్. సో ఇనిషియల్గా వీ హ్యాడ్ ఎ గుడ్ ఫ్లో. అంటే ఫస్ట్ 15-20లో వీ హ్యాడ్ ఎ స్మూత్ రైడ్. అవును. దెన్ వీ సా సమ్ డిస్టర్బెన్సెస్. అంటే అది డెఫినెట్గా ఆనెస్ట్గా క్వాలిటీ బికమ్ ఏ ఇష్యూ. అవును అవును. సో దెన్ కాస్ట్ కంట్రోల్ వాజ్ అనదర్ ఇష్యూ విచ్ ఈస్ నాట్ ఓపెన్ టు పబ్లిక్. సార్, వాట్ యూ మీన్ బై క్వాలిటీ? ఫర్ ఎగ్జాంపుల్, మీరు తీయడం మంచిగానే తీస్తాం అనుకుంటారు, ఎక్కడో అది క్లిక్ కాకపోవచ్చు,
బట్ హౌ డు యూ కంట్రోల్ క్వాలిటీ యాజ్ అ ప్రొడ్యూసర్? మీకు ప్రొడక్షన్ క్వాలిటీలో మేము డ్రాప్ కాంప్రమైజ్ అవుట్ లేదు, బికాస్ దట్ ఈస్ డ్రివెన్ బై మనీ. అంతే. బట్ కంటెంట్ క్వాలిటీ, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వడానికి వాట్ ఈజ్ అవర్ యూఎస్పీ ఇన్ ద మూవీ అన్నది స్ట్రాంగ్గా చూపెట్టలేకపోయినాం. రైట్. అంటే నా దగ్గర ఒక 4-5 హోల్డ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి, రిలీజ్ కాకుండా హోల్డ్ చేసింది. అంటే అవునా? వేర్ వీ నో ద క్వాలిటీ ఈస్ నాట్ గ్రేట్, దాన్ని మేము వీఆర్ రిలీజింగ్ ఇన్ యూట్యూబ్. యూట్యూబ్, we're not even attempting to release it to theater. ఓటీటీ కూడా లేదు. అంటే వాటిలో మరి తీసేసేవి. ఓటీటీలో కూడా చేయలేనివి Right. యూట్యూబ్లోకి వెళ్ళిపోతాయి. అండ్ యూ ప్రాబ్లీ ఓటీటీ చేయగలిగింది ఓటీటీలో చేస్తాం. ఓకే ఓకే సో అది వాట్ వి డిడ్ ఇన్ కోవిడ్ పీరియడ్, అంటే నాట్ నో. లాస్ట్ ఇయర్ చేసిన వాటిలో ఒక 2 వినో అది ఒక గ్రాండియర్ మూవీస్గా చేసాం, కానీ దానిలో క్వాలిటీ లేదు. ఒక మూవీ ఇస్ అ గుడ్ హిట్, బ్లాక్ బస్టర్ స్టేటస్ తెచ్చుకునే ఆపర్చునిటీ పోగొట్టుకున్నాం. అంటే ప్యూర్లీ విత్ అవర్ ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఆన్ కంటెంట్ క్వాలిటీ, నాట్ ప్రొడక్షన్ క్వాలిటీ. విచ్ ఫిల్మ్ చెప్పగలుగుతారా అంటే స్పెసిఫికలీ? నేను చాలాసార్లు చెప్పినాను. అంటే ఇప్పుడు బేసిక్గా మేము రామబాణం చేసినాము. అవును. దానిలో వాట్ ఈస్ అంటే సినిమా ఈజ్ గుడ్ ఆన్ నెట్ఫ్లిక్స్, బట్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ థియేట్రికల్ ఆడియన్స్ టు బి పుల్డ్. అవునవునవును అవును. ఎందుకంటే దానిలో దర్ ఇస్ నథింగ్ న్యూ ఇన్ ద మూవీ. అంటే దాన్ని యూఎస్పీ వచ్చేసి ఒక కరెక్ట్. ఫుడ్ క్వాలిటీని కేర్ చేసే ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఒక అగ్రెసివ్ పర్సన్ విల్ గో అవుట్ చిన్నదైపోయింది ఐడియా. అండ్ బ్యాక్ రావడానికి. ఇది ఐడియా ఉన్నా పర్లేదు, ఇట్ షుడ్ హావ్ బీన్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అంటే ఇప్పుడు శ్రీవాస్ అండ్ గోపీచంద్ అన్నప్పుడు దర్ ఇస్ ఎక్స్పెక్టేషన్, లక్ష్యం లాక్యం అవును. అండ్ ఈ సినిమా దర్ ఇస్ ఎక్స్పెక్టేషన్. అంటే యూఆర్ లుకింగ్ అట్ ఎంటర్టైనింగ్ యాక్షన్ మూవీ. అవును. దానిలో ఎంటర్టైన్మెంట్ బాగా తగ్గిపోయింది. సో ఇఫ్ ద ఎక్స్పెక్టేషన్ ఇస్ నాట్, ఆర్ యూ నీడ్ టు కమ్ విత్ సంథింగ్ వెరీ స్ట్రాంగ్ పాయింట్. అవును అవును. సో మీ దృష్టిలో మీ హైయెస్ట్ పాయింట్ ఏది? కార్తికేయనా? ఫస్ట్ హైయెస్ట్ ఇస్ గూఢచారి అండి. గూఢచారి. అవును, చాలా బాగుంది, నేను చూసాను. ఇట్ వాజ్ అ వెరీ వెల్ మేడ్ మూవీ. అండ్ బట్ అవర్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ బిలీవింగ్ ఇన్ ద కాన్సెప్ట్ అండ్ టేకింగ్ ఇట్ ఓవర్. అంతే, అంతకు మించి ఏమి. అంటే దట్స్ ఆల్ డ్రివెన్ బై శేష్. అంటే సినిమాని బిలీవ్ చేసినాము, వీ ప్రొవైడెడ్ వాట్ ఈస్ నీడెడ్. యాజ్ ఎ ప్రొడక్షన్ వి డిడ్, యాజ్ ఎ కాంటెంట్ ఈ డిడ్. ఓబేబీతో ఇట్ కంటిన్యూడ్ అగైన్. ఓబేబీలో అదర్ దెన్ ప్రొవైడింగ్ ద ప్రొడక్షన్, అంటే జనరల్గా ప్రొడ్యూసర్ రోల్ అంతే ఉండొచ్చు అనుకోవచ్చు కూడా. ఇదివరకు అలా కాదు సార్, పాతకాలం చెప్పేవారు కదా, ప్రొడ్యూసర్ వెళ్ళి డైరెక్ట్ గా అన్ని చూసి ఆచితూచి కాస్ట్యూమ్స్ నుంచి ఎవ్రీథింగ్ ఇస్ ఇన్వాల్వ్డ్ అని. అది కంట్రోల్ చేయాలి, కాస్ట్ కంట్రోల్ చేయాలి, కాస్ట్ కంట్రోల్ కి. బట్ మీరు ఇప్పుడు యూ డోంట్ డూ దట్ విశ్వ గారు. అది దిస్ టూ మచ్ ఆఫ్ లోడ్ టెక్నాలజీ అవైలబుల్ అండ్ సొల్యూషన్స్ అవైలబుల్. మనం అక్కడ వెళ్ళి ఎందుకు కూర్చోాలండి? అదేలే, అంటే వాట్ ఎవర్. బట్ ఫోన్ యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్. అంటే ఆర్ట్ చేయాల్సింది అంటే అది చేయడానికి ప్రొడ్యూసర్స్ ఫీల్డ్లో ఉండాల్సిన పని. అదే. బట్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి డూ వీ ఓన్లీ ప్రొవైడ్ ప్రొడక్షన్ ఫెసిలిటీసా, డూ వీ ఆల్సో నీడ్ టు కంట్రోల్ కాంటెంట్ అన్నప్పుడు ద కరెంట్ నీడ్ ఈస్ యూ నీడ్ గెట్ ఇన్ ద కాంటెంట్. ఇట్స్ ఎ క్రియేటివ్ టీమ్స్ జాబ్, బట్ యూ నీడ్ టు మేక్ షూర్ టీమ్స్ ఆర్ ఇన్ ప్లేస్ కరెక్ట్లీ అండ్ ఎండ్ ఇంపాక్ట్ ప్రొడ్యూసర్కి వస్తుంది. అవును, కరెక్ట్. అంతే, బిగినింగ్ లో పెట్టారు, ఎండ్ ఇంపాక్ట్ మీకు వస్తుంది బేసికలీ. అంటే మంచి అయినా చెడైనా మీరే తీసుకోవాలి ఫైనలీ. అంటే it impacts us or it impacts the exhibitor to distributor or our consumer who could be OTT or satellite. Impact వాళ్ళకే కదా. సో